అడవిలో కెలికే జంతువులు ప్రథమ భాగం. పులి గబ్బగబ్బా దూరంగా ఉన్న ఒక సిరిసేల అడవి ప్రాంతంలో ఎన్నో జంతువులు ఆనందంగా కాని కొద్దిగా కెలికే స్వభావంతో జీవించేవి. ముఖ్యంగా పులిరాజా గంభీరంగా ఉంటాడు, కాని వాస్తవానికి అతను చాలా సన్నివేశాలు క్రియేట్ చేస్తాడు. అరెరే, ఇంతకాలం మాంసం తింటూ బోరింగ్ అయిపోయింది, ఈరోజేదైనా కొత్తగా తినాలి అని అనుకున్నాడు. అప్పుడే ఎగురుగా కుందేలు బుడ్డోడు దూకుతూ వస్తున్నాడు. పుని, బుడ్డోడా, ఈరోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ మెనూలో ఉన్నావు. కుందేలు, రాజా, మీరు మాంసం తినడం మానేసి కూరగాయలు తినడం స్టార్ట్ చేస్తే మీ బరువు తగ్గుతుంది, ఆ కేలరీ కట్ అవుతుంది. పులి, మంచి మాట, కాని నిన్ను వదిలేస్తే నాకు బరువు తగదు. కుందేలు, అయితే నీ బరువు తగలీతం అయితే మీరు ఏ లేదా. రెండవ భాగం. ఎలుక మాస్టర్ ప్లాన్. ఎలుక మంగమ్మ అటవిలో ప్రసిద్ధమైన మాయవాడి, కాని నిజానికి ఆమె చేసే మాయమన్నీ సిల్లీ ట్రిక్స్. కుందేలు, మంగమ్మ పులిరాజుకు బరువు తగ్గించే పానకం తయారు చేయాలి. మంగమ్మ, అలాగే ముందు అతను మా రహస్య గుహలోకి వచ్చి మాకు హాస్య డాన్స్ చేస్తేనే పానకమిస్తాను. పులి, హాస్య డాన్స్? రాజు గౌరవం పాడవుతుంది. కుందేలు, గౌరవం కంటే ప్రాణం ముఖ్యమేమో చూడాలి. పులి బలవంతంగా నృత్యం చేయడం మొదలుపెట్టాడు. కుందేలు ఎలుక కింద కూర్చుని నవ్వులు ఆపుకోలేకపోతుంది. పానకం తాగిన పులి 2 నిమిషాల తర్వాత అయ్యో అని అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ పానకం నిజానికి బరువు తగ్గించేది కాదు, మిరపరసం సూప్. మూడవ భాగం. ఏనుగు అండ్ జింక్ ఎంట్రీ. ఇప్పటివరకు కథలో సైలెంట్గా ఉన్న ఏనుగు బాపు గజరాజు తన పొడవాటి తొండంతో పులి దగ్గర నీళ్లు చిమ్మాడు. జింక సీతమ్మ, పులిరాజా, ఈ తాపీగా ఎందుకు పరిగెద్దున్నారు? పులి, నన్ను ఈ ఎలుక కుందేలు ఇద్దరూ మిరపరసం తాగించారు. జింక, హా, మీరు కూడా ఒకసారి మాకు చేసిన పనికి ఇది శిక్ష. అసలు కొన్ని నెలల క్రితం పులిరాజు జింక సీతమ్మకు, అరే, మీ కొమ్మలు వంకరగా ఉన్నాయి, సరిచెయ్యాలి అని చెబుతూ 2 రోజులు తోపి కట్టాడు. 4వ భాగం. జంతు కోర్ట్. అటవిలో జంతు న్యాయస్థానముంది. న్యాయమూర్తి పాము నాదయ్య. ఇవాళ కేసు పులిరాజును ఎలుక కుందేలు మోసం చేసిన ఘటన. కుందేలు, గౌరవనీయ న్యాయమూర్తిగారు, పులిరాజు ఎప్పుడూ మమ్మల్ని భయపెడతాడు, మేము కాస్త సరదాగా పంచిచ్చామంతే. న్యాయమూర్తి, సరదా, కాని రాజును మోసం చేయడం తప్పు. పులిరాజు, ఈసారి క్షమిస్తా, కాని ఇకపై నేను కూడా వెజిటేరియన్ అవుతాను. అందరూ ఓహోహో. 5వ భాగం. పులి వెజిటేరియన్ యాత్ర. పులిరాజు ఇప్పుడు మామిడి పళ్ళు, అరటపళ్ళు, గజరాజు ఇచ్చే చెరుకు తినడం మొదలుపెట్టాడు. కుందేలు, జింక, ఎలుక ముగ్గురూ పులి కోసం ప్రత్యేకంగా వెజ్ బిర్యానీ కూడా తయారు చేశారు. కాని రాత్రి పులిరాజు నిద్రలో బక్రా మటన్ బిర్యానీ చప్పరప్ప అని మాట్లాడడం విన్నారు. కుందేలు, అయ్యో, మన పులి మళ్ళీ పాతలవాటుకు వెళ్తాడేమో. ఎలుక, మళ్ళీ మిరపరసం సిద్ధం చేద్దాం. జింక, హహా, ఈ ఎప్పుడు బోరింగ్ కాదు. ఇలా అటవిలో పులి, కుందేలు, ఎలుక, ఏనుగు, జింక అందరూ ఒకరికొకరు సరదాగా ఆటపట్టుతూ జీవించారు. ఇది చూసి అటవీ దేవత కూడా నవ్వుతూ చెప్పింది, ఈ అడవిలో హాస్యం ఒక ఆక్సిజన్లా, అందరూ దాన్ని పీలుస్తూ ఆనందంగా ఉండాలి.